తోడపుట్టిన వాడే తోడేలయ్యాడు. అన్నా చెల్లెలు అనుబంధానికి మాయని మచ్చగా మిగిలాడు. డబ్బు కోసం సొంత చెల్లిని అతి దారుణంగా చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించి తన పేరు మీద ఉన్న భీమా సొమ్మును కొట్టేద్దామని పథకం పని విఫలమై కటకటాల పాలైన సంఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన మాలపాటి సంధ్యకు వివాహమైన అనారోగ్య కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. విధులైన పరిస్థితిలో తన అన్నయ్య అయిన మాలపాటి అశోక్ రెడ్డి వద్ద ఆశ్రయం పొందుతోంది. అశోక్ రెడ్డి విలాస జీవితానికి అలవాటు పడి గ్రామంలో అప్పుల పాలయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచక ఒక పక్కా పథకం ప్రకారం చెల్లెలపై పలు బీమా కంపెనీల్లో ₹1,25,00,000 ఇన్సూరెన్స్ చేశాడు. తనకున్న అనారోగ్యాన్ని నయం చేపిస్తానని ఒంగోలు తీసుకెళ్లి మత్తు టాబ్లెట్లు తన చేత మింగించి తిరుగు ప్రయాణంలో పొదిలి సమీపంలో చెల్లెలు ముఖంపై దిండు అదిమి గొంతు పిసికి చంపేశాడు. తదనంతరం ఒక చెట్టుకు కారు గుద్దుకొని చనిపోయినట్లు చిత్రీకరించాడు. ఈ సంఘటన గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగా పోలీసులు లోతైన దర్యాప్తు వల్ల అసలు విషయం తెలిసిందని సిఐ టి వెంకటేశ్వరరావు తెలిపారు. పొదిలి పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ఒక యాక్సిడెంట్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో మాలపాటి సంధ్య అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా వాళ్ళ నాన్న రిపోర్ట్ ఇచ్చారు. ఈ కేసులో యాక్చువల్గా ఏం జరిగిందంటే మాలపాటి సంధ్యను ఆమె అన్న మాలపాటి అశోక్ కుమార్ రెడ్డి అనే అతను ఒంగోలు నుంచి వస్తుంటే ఒక చెట్టుకు కారు గుద్దుకొని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ఆ రోజున కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో మేము తర్వాత చాలా సూక్ష్మంగా ఎందుకు జరిగిందా అని అనుమానాస్పదంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. అలాగే పెండింగ్లో ఉన్న రిపోర్ట్స్ అన్నీ పర్సనల్గా డాక్టర్లతో మాట్లాడి కేర్ తీసుకొని తెప్పించడం జరిగింది. ఇందులో ప్యాథాలజీ రిపోర్ట్లో కొంత తేడా కనపడింది. వెంటనే మేము ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతోటి కన్సర్న్ డాక్టర్లతోటి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడి మా పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ఈ కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో అమ్మాయి యాస్ఫిక్సియా డ్యూ టు మల్టిపుల్ ప్రెజర్స్ ఆన్ ద నెక్, అంటే ఊపిరాడకుండా చేసి గొంతు మీద నొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ అయింది. మేము వెంటనే దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము. మా దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర ₹1,13,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. అక్కడ మాకు చాలా స్ట్రాంగ్ సస్పీషియస్ వచ్చి ఇందులో దర్యాప్తు చేయడం మొదలు పెడితే మాకు ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. ఈ రోజున ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి ఆ ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేకపోతే ఒంగోలులో చూపిస్తానని తీసుకొని వెళ్ళి తిరిగి వచ్చే టైంలో ఆ అమ్మాయికి స్కానింగ్ వాళ్ళు 2 టాబ్లెట్లు వేసుకుంటే రేపు స్కానింగ్ బాగా వస్తుందని నమ్మించి ఆ అమ్మాయికి 2 మత్తు బిళ్ళలు ఇస్తాడు. మత్తు బిళ్ళలు వేసిన కారణంగా అమ్మాయి బాగా గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. దాన్ని ఇతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తాడు. ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే పూర్తిగా తన తప్పిదం ఒప్పుకున్నాడు.